వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరికాస్ హబ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ ఉన్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఒక మంచి హెల్దీ ఫుడ్ మీద మీకు దాని బెనిఫిట్స్ అండ్ దాని గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో నార్మల్ గా మన డాక్టర్స్ అండ్ హెల్త్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఇప్పుడుండి డైలీ లైఫ్ స్టైల్లో వెజిటేరియన్ తినడం అనేది చాలా బెస్ట్. మన హెల్త్ కాన్షియస్ అయితే వెజిటేరియన్ ఎక్కువ వెజిటేబుల్స్ తినమని చెప్తుంటారు. సో వెజిటేబుల్స్ లో కూడా టూ కన్సిడర్ అయి ఉన్నాయి, వెజిటేబుల్స్ అండ్ ఇంకోటి లీఫీ వెజిటేబుల్స్. సో వెజిటేబుల్స్ కన్నా కూడా లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో లీఫీ వెజిటేబుల్స్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి. సో అందులో మెయిన్ ఎక్కువగా తీసుకోమని లీఫీ వెజిటేబుల్ ఏంటంటే పాలకూర, స్పినచ్. మీ అందరికీ తెలుసు. సో నార్మల్ గా ఈవెన్ మన పేరెంట్స్ కూడా చెప్తుంటారు పాలకూర తీసుకోవడం చాలా మంచిది అని. బట్ ఎందుకు అని అడిగితే ఒకటే చెప్తారు, హెయిర్ లాస్ ప్రాబ్లం కి క్యూర్ అవుతుంది, హెయిర్ లాస్ అనేది తగ్గుతుంది అని చెప్తారు. అండ్ ఓకే, అంటే హెయిర్ లాస్ అనేది తగ్గుతుంది, అది చాలా నిజం. అది కాకుండా ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ అన్ని బెనిఫిట్స్ నేను ఈరోజు మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో పాలకూర తినడం వల్ల ఓన్లీ హెయిర్ లాసే కాదు, సో చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఈ రోజు నా టాపిక్ లో ఏంటంటే పాలకూర వల్ల బెనిఫిట్స్ ఏంటి, అసలు పాలకూరలో ఏమేమి ఉంటాయి, వాటి వల్ల మన బాడీకి బెనిఫిట్స్ ఏంటి, అండ్ పాలకూర ఎప్పుడు తీసుకుంటే మనకి బెస్ట్, ఎప్పుడు తీసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఇంకా పాలకూర అందరూ తినకూడదండి. పాలకూర అసలు ఎవరెవరు తినాలి, ఎవరెవరు తినకూడదు అనేది ఈ రోజు నా వీడియోలో నేను మీ అందరికీ చెప్తాను. సో టాపిక్ లోకి వెళ్ళిపోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే చిన్న బెల్ బటన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసండి. సో దట్ నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అండ్ నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. పాలకూరలో తక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది, ఎక్కువ న్యూట్రిషన్ లెవెల్ ఉంటుంది. అండ్ మనకి మెయిన్ హోల్ ఇయర్, అంటే అది సమ్మర్, వింటర్, ఏదైనా సీజన్ కానివ్వండి, మొత్తం సంవత్సరం అంతా కూడా మనకి ఈజీగా దొరుకుతుంది. సో అది తీసుకోవడం వలన మనకి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. పాలకూరలో విటమిన్ ఏ, సి, ఈ మరియు పొటాషియం, ఐరన్, కాల్షియం అండ్ ప్రోటీన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. నార్మల్ గా ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది పాలకూరలో. సో ఈ ఐరన్ కంటెంట్ వల్ల ఎవరికైనా బ్లడ్ తక్కువై ఉంటే అది పెరుగుదల, బ్లడ్ పెంచడంలో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నార్మల్ గా ఉమెన్స్, లేడీస్ అండ్ చిన్నపిల్లల్లో బ్లడ్ తక్కువ ఉంది, లైక్ హెమోగ్లోబిన్ కంటెంట్ అనేది తక్కువ ఉంది అని చెప్పి చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి అనమాట. సో అలాంటి వాళ్ళు రెగ్యులర్ గా పాలకూర తీసుకుంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ లైక్ ఇన్ ప్రెగ్నెన్సీ సిచ్యువేషన్స్ లో చాలా మంది, ప్రెగ్నెన్సీ టైంలో చాలా మందికి హెమోగ్లోబిన్ తక్కువ ఉంది అండ్ బీట్రూట్ ఇవన్నీ తీసుకుంటుంటారు. సో డాక్టర్స్ కూడా మెయిన్ లీఫీ వెజిటేబుల్స్ తినమని చెప్తారు. సో మాక్సిమం పాలకూర తీసుకుంటే లైక్ డైలీ రొటీన్ లో పాలకూర అనేది నీడెడ్ అనమాట. లైక్ పాలకూర రైస్ తీసుకోవచ్చు అండ్ మీరు పాలకూర పరాటా తీసుకోవచ్చు. ఇంకా ఇట్లా పాలకూర నీ ఫుడ్ తీసుకుంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఈవెన్ నేను ప్రీవియస్ నా వీడియోస్ లో పాలకూరతో కొన్ని ఐటమ్స్ కూడా చేశాను. సో అది నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ పెడతాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఓకే, సో రెగ్యులర్ గా పాలకూర తీసుకుంటే ఎవరికైనా బ్లడ్ తక్కువ ఉంటే కనుక పెరుగుదలకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. చాలా మంది ఐ సైట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు కదా, సో అలాంటి వాళ్ళు పాలకూర రెగ్యులర్ గా తీసుకోండి. పాలకూరలో విటమిన్ ఏ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దట్ ఎవరికన్నా ఐ సైట్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి క్యూర్ అయిపోతాయి. అండ్ ఐ సైటే కాదు, ఇంకా చిన్న చిన్న ఐ రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్యూర్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది. పాలకూరలో విటమిన్ ఈ మరియు కెరోటిన్ కలిగి ఉంటుంది. సో దీని వలన స్కిన్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి క్యూర్ అవడంలో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మన స్కిన్ పైన పింపుల్స్, యాక్ని అండ్ ఇంకా బ్లాక్ స్పాట్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి. సో అదే కాకుండా డ్రై స్కిన్ అనేది కూడా చాలా మందికి ఉంటుంది. సో ఇవన్నీ కూడా త్వరగా క్యూర్ అవుతాయి అనమాట. లైక్ ఈ పాలకూర ఏదైతే ఉందో ఒక మంచి మాయిశ్చరైజర్ గా హెల్ప్ఫుల్ అవుతుంది మన స్కిన్ కి. అండ్ మన స్కిన్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది డైలీ పాలకూర తీసుకోవడం వల్ల. డైలీ కాకపోయినా రెగ్యులర్ బేసిస్ లో పాలకూర అనేది తీసుకుంటే ఓకే. పాలకూరలో ఉండే న్యూట్రియంట్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్ని తగ్గించడంలో చాలా హెల్ప్ చేస్తుంది. పాలకూరలో ఉన్న విటమిన్స్ అండ్ మినరల్స్ వలన ఎవరికైనా హై బీపీ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, అవి క్యూర్ చేయడంలో చాలా చాలా హెల్ప్ అవుతుంది. అవి తగ్గించడంలో లైక్ అవి బ్యాలెన్స్ చేస్తుంది అనమాట పాలకూర తినడం వల్ల. పాలకూరలో ఉన్న అమైమా ఆమ్లాలు అనే కొన్ని కంటెంట్స్ ఉంటాయన్నమాట. సో అవేంటంటే
సడన్ గా వచ్చే హార్ట్ అటాక్సే కాదు, ఇంకా హార్ట్ కి రిలేటెడ్ అయిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొంచెం క్యూర్ చేయడంలో కొంచెం అయితే హెల్ప్ చేస్తుంది. సో రెగ్యులర్ గా పాలకూర అనేది తీసుకోవాలి. మన బాడీలో బ్లడ్ వెజిల్స్ ఉంటాయి కదా, సో బ్లడ్ వెజిల్స్ లో ఏర్పడే చిన్న చిన్న అడ్డంకులు అన్ని తొలగించి మన బాడీలో ప్రతి ఆర్గన్ కి లైక్ హార్ట్ కే కాదు ఇంకా ఇతర ఆర్గన్స్ కి బ్లడ్ సప్లై అనేది బాగా జరిగేలా చేస్తుంది. సో డైలీ బేసిస్ లో పాలకూర తీసుకోండి. అంతేకాకుండా పాలకూరలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటర్స్ బ్లడ్ కి రిలేటెడ్ క్యాన్సర్స్ లైక్ చిన్న చిన్న బ్లడ్ కి రిలేటెడ్ క్యాన్సర్స్ ఏవైతే ఉంటాయో అవి మన బాడీకి రాకుండా ప్రివెంట్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది. పాలకూరలో ఉండే హై ఫైబర్ కంటెంట్ అనేది మనకి ఈజీగా ఫుడ్ డైజెషన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ డయాబెటిక్ పేషెంట్స్ రెగ్యులర్ గా పాలకూర తీసుకుంటే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి. ఇప్పుడు లైఫ్ స్టైల్లో చాలా మందికి హెయిర్ లాస్ ప్రాబ్లం అనేది ఉంటుంది. నార్మల్ గా హెయిర్ లాస్ ఎందుకు అవుతుందంటే మన బాడీలో ఐరన్ డెఫిషియన్సీ ఉంటే కనుక హెయిర్ లాస్ అనేది అవుతుంది. సో పాలకూరలో ఏంటంటే ఐరన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో రెగ్యులర్ గా పాలకూర తీసుకుంటే ఏమవుతుందంటే హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ ని క్యూర్ చేయడంలో హెల్ప్ చేస్తారు. అండ్ పాలకూరలో ఫోలేట్ అండ్ విటమిన్ ఏ కంటెంట్ కూడా ఉంటాయన్నమాట. సో అవేంటంటే మన హెయిర్ గ్రోత్ ప్రమోట్ చేయడంలో చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. పోస్ట్ ప్రెగ్నెన్సీ మామ్స్ ఉంటారు కదా, లైక్ ఆఫ్టర్ డెలివరీ ఎవరైతే బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నారో పిల్లలకి పాలిచ్చే తల్లులు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే అట్లీస్ట్ పర్ డే 500 మైక్రోగ్రామ్స్ పాలకూర అట్లీస్ట్ తీసుకోవాలన్నమాట. సో దట్ ఏంటంటే పాలకూరలో కాల్షియం కంటెంట్ అనేది ఉంటుంది. సో మన పిల్లలకి ఇచ్చే పాలు క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ అని చాలా హెల్దీ మిల్క్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది అవుతుంది పిల్లలకి. అండ్ పిల్లలు కూడా చాలా హెల్దీగా ఉంటారు. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి గ్రీన్స్ ఎక్కువ తీసుకోమని చెప్తుంటారు అనమాట. గ్రీన్స్ అంటే గ్రీనీ వెజిటబుల్స్. సో వాళ్ళకి ఏంటంటే డైలీ బేసిస్ లో గ్రీన్స్ తీసుకుంటే హెల్దీ వెయిట్ లాస్ అనేది ఖచ్చితంగా అవుతారు. సో వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు తప్పకుండా స్పినచ్ ఈ పాలకూర అనేది రెగ్యులర్ గా తీసుకోండి. సో దట్ మనకి బాడీలో ఏమైనా చిన్న చిన్న డెఫిషియన్సీస్ ఉన్నా కూడా ఇది ఫుల్ఫిల్ చేస్తుంది. సో ఇవ్వండి మనకి పాలకూర వల్ల బెనిఫిట్స్. బట్ ఎప్పుడు తినాలి పాలకూర, ఎప్పుడు తింటే మనకు మంచిది? నార్మల్ గా డైలీ బేసిస్ లో ఆఫ్టర్నూన్ సలాడ్స్ కింద తినొచ్చు. లేదు అంటే మెయిన్ మనం ఈవినింగ్ ఆర్ నైట్ డిన్నర్ టైంలో తీసుకోవడం వలన చాలా హెల్ప్ అవుతుంది పాలకూర. సో మాక్సిమం ఏంటంటే నైట్ టైం తీసుకోవడానికి ట్రై చేయాలి. అసలు పాలకూర ఎవరెవరు తినొచ్చు, ఎవరెవరు తినకూడదు? నార్మల్ గా అందరూ అనుకుంటాం కదా ఆకుకూర అంటే అందరూ తినేయచ్చు అని. పాలకూరలో ఏంటంటే పొటాషియం అండ్ హై ఆక్సలేట్స్ ఉంటాయన్నమాట. సో దీని వల్ల ఏమవుతుందంటే కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు ఏంటంటే ఎక్కువ అవాయిడ్ చేయాలి. సో అలాంటి వాళ్ళు తినకూడదు. వాళ్ళు తప్ప ఎవరన్నా కూడా పాలకూరని ఈజీగా తినొచ్చు. సో గాయస్, ఇవి పాలకూర గురించి నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకున్న విషయాలు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ షేర్ చేయండి. లేదు నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా లేక నేను మర్చిపోయిన బెనిఫిట్స్ ఏమన్నా నాకు చెప్పాలనుకున్నా కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.